స్వాగతం సుస్వాగతము అమ్ములు గోల్డెన్ బ్లాగ్స్. అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్ అవ్వడమంటే మామూలు విషయం కాదు కదా. ఈరోజు మనం భారతీయ సినిమా రంగంలోనే ఒక సెన్సేషన్గా మారిన విజయ్ దేవరకొండ ప్రయాణాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఏ సపోర్ట్ లేని ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా పాన్ ఇండియా సూపర్ స్టార్గా ఎలా మారాడన్నది నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ స్టోరీ. ఒక్కసారి ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆలోచించండి. పుట్టపర్తిలోని ఒక బోర్డింగ్ స్కూల్లో పెరిగిన కుర్రాడతను. చిన్నప్పుడు నెలకు కేవలం 2 సినిమాలు మాత్రమే చూసే పెర్మిషన్ ఉండేది. కనీసం ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదు. కాని ఇప్పుడు చూస్తే ఏకంగా మల్టీమిలియన్ డాలర్ల పాన్ ఇండియా సూపర్ స్టార్. లైఫ్ ఎలా టర్న్ తీసుకుందో చూడండి. వాట్ ఏ కాంట్రాస్ట్ కదా. ఇక్కడ మనకు వెంటనే వచ్చే అతిపెద్ద ప్రశ్న ఒకటే, అసలిదెలా సాధ్యమైంది? ఇండస్ట్రీలో ఏ గాడ్ ఫాదర్ లేడు, పుష్ చేయడానికి ఎవరూ లేరు. అలాంటిది చిన్నప్పుడు తనని ఏడిపించడానికి వాడిన రౌడీ అనే పేరిటే ఏకంగా ఒక పెద్ద సినిమా, ఇంకా బిజినెస్ ఎంపైర్ ఎలా క్రియేట్ చేయగలిగాడు? సో ఈ ప్రయాణాన్ని మనం ఒక ఆర్డర్లో అర్థం చేసుకుందాం. ముందుగా అతని మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, ఆ తర్వాత అవకాశాల కోసం పడ్డ స్ట్రగుల్, అర్జున్ రెడ్డి సృష్టించిన సంచలనం, తన బిజినెస్ ఎంపైర్, మధ్యలో వచ్చిన కాంట్రవర్సీలు అండ్ ఫైనల్గా అతని సేవా కార్యక్రమాలు, ఇలా అన్నిటినీ కవర్ చేద్దాం. మొదటి భాగం అతని మధ్యతరగతి మూలాలు, పెంపకం. అసలిదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, వాళ్ల అమ్మగారు ఒక చిన్న సాఫ్ట్ స్కిల్స్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తుంటే నాన్నగారు టీవీ యాడ్స్ డైరెక్టర్గా ఎంతో కష్టపడేవారు. అప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ చూడండి. మండు టెండలో దిల్సుఖ్ నగర్ బస్టాప్ దగ్గర వాళ్ల నాన్నగారు కిక్కిరిసిన బస్ కోసం ఎదురుచూడటం విజయ్ చూశాడు. ఆ సీన్ అతన్ని ఎంతగానో డిస్టర్బ్ చేసింది. నాన్నకి ఖచ్చితంగా ఒక కార్ కొనాలి, మన ఫ్యామిలీ స్టేటస్ మార్చేయాలి అని అక్కడే బలంగా ఫిక్స్ అయిపోయాడు. ఒక సాధారణ కళ ఒక బలమైన ఆశయంగా ఎలా మారుతుందో చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది? రెండో భాగం అవకాశాల కోసం పోరాటం. ఎందుకంటే ఆ స్టార్డమ్ అనేది అంత ఈజీగా ఏమీ వచ్చేలేదు. మరి 20 ఏళ్ల వయసులో చాలామంది కుర్రాళ్లాగే కెరీర్ మీద పెద్దగా క్లారిటీ లేదు. కాని ఆ తర్వాత పట్టుబట్టి ఏకంగా 15 కిలోల బరువు తగ్గి సూత్రధార్ అనే థియేటర్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. 2011లో నువ్విలా సినిమాలో ఒక చిన్న రోల్ చేశాడు. ఆ తర్వాత సుమారు 5 ఏళ్ల కఠినమైన ఎదురుచూపులు. ఫైనల్గా 2015లో ఎవడే సుబ్రహ్మణ్యంలో ఇంపార్టెంట్ రోలొచ్చింది. ఆ వెంటనే 2016లో పెళ్లిచూపులు. ఆ సినిమా ఏకంగా నేషనల్ అవార్డు కొట్టేసింది. పట్టుదల ఉంటే ఆ 5 ఏళ్ల కష్టం వృధాపోదని ఇక్కడే ప్రూవ్ అయింది. ఇక మూడవ భాగం అర్జున్ రెడ్డి సంచలనం. ఒక్క సినిమాతో జాతకం ఎలా మారిపోతోందో ఇక్కడే మనం చూడాలి. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు, అక్షరాల ఓవర్ నైట్ స్టార్డమ్. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అతను ఆ అగ్రెసివ్ ఇమేజ్కి మాత్రమే స్టిక్ అవ్వలేదు. అర్జున్ రెడ్డి లాంటి ఇంటెన్స్ రోల్ చేసిన వెంటనే గీతా గోవిందంలో చాలా సాఫ్ట్గా, క్యూట్గా కనిపించి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. ఆ తర్వాత ఏకంగా ఎంఎంఏ ఫైటర్గా లైగర్ రూపంలో పాన్ ఇండియా రేంజ్లో ప్రయోగాలు చేయడానికి వెనుకాడలేదు. రిస్క్ తీసుకోవడమంటే తనకి చాలా ఇష్టమన్నమాట. 4వ భాగం రౌడీ సామ్రాజ్య నిర్మాణం. అవును, కేవలం స్క్రీన్ మీదే కాదు, బయట ఒక బిజినెస్ మ్యాన్గా కూడా సక్సెస్ అయ్యాడు. తనకున్న క్రేజ్ని ఒక అద్భుతమైన బిజినెస్ అవకాశంగా ఎలా మార్చుకోవాలో విజయ్కి బాగా తెలుసు. యూత్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న RWID క్లోతింగ్ బ్రాండ్, కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ హౌస్ పెట్టాడు. అంతేకాదు హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వాలీబాల్ టీంలో ఓనర్ అయ్యాడు. అటు ఏవీడీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ రంగాన్ని కూడా విస్తరించాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కప్పుడు బస్టాప్లో ఎదురుచూసిన వ్యక్తి నేడు తనకంటూ ఒక బిజినెస్ ఎంపైర్ క్రియేట్ చేసుకుని ప్రైవేట్ జెట్లో తిరుగుతున్నాడు. వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. 5వ భాగం వివాదాలు, కెరీర్ ఆటూపోట్లు. ఎందుకంటే ఏ భారీ సక్సెస్ స్టోరీ అయినా కాంట్రవర్సీలు లేకుండా పూర్తి కాదు కదా. సక్సెస్ ఎంత వేగంగా వస్తుందో విమర్శలు కూడా అంతే వేగంగా వస్తాయి. మనం ఈ జర్నీని చాలా నిష్పాక్షికంగా చూడాలి. అర్జున్ రెడ్డి టైంలో టాక్సిక్ మాస్కులినిటీ మీద జరిగిన పెద్ద చర్చ, 2020లో తను చేసిన నియంతృత్వం కామెంట్స్, అలాగే 2025లో వచ్చిన FIR, తన పేరు ముందు పెట్టుకోవడం మీద విమర్శలు అండ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో CID ఎంక్వైరీ, ఇవన్నీ ఫేస్ చేశాడు. కాకపోతే ప్రతి సందర్భంలోనూ తను ఓపెన్గా ఉంటూ అథారిటీస్కి కోఆపరేట్ చేస్తూ ముందుకు వెళ్లడం విశేషం. అపజయాలను ఫేస్ చేసే విషయంలో అతని యాటిట్యూడ్ చూడండి. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా దెబ్బతిన్న లైగర్ గురించి అతను చెప్తూ ఆ ఫెయిల్యూర్ని కూడా నేను ఒక గొప్ప పాఠంగా, ఒక నెట్ విన్ లాగే తీసుకున్నానని చెప్పాడు.
అంటే ఫెయిల్ అయినా సరే దాన్ని ఒక ఎక్స్పీరియన్స్లా ఫీల్ అయ్యే ఆ పాజిటివ్ మైండ్ సెట్ ఉంది చూశారు, అది మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం. చివరిగా 6వ భాగం సేవా కార్యక్రమాలు, కొత్త అధ్యాయాలు. రియల్ లైఫ్లో ఎలా హీరో అయ్యాడో చూద్దాం. ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎవరికైనా లైఫ్లో మొట్టమొదటి ఫిల్మ్ఫేర్ అవార్డు వస్తే ఏం చేస్తారు? ఇంట్లో పదిలంగా దాచుకుంటారు. కాని విజయ్ ఏం చేశాడో తెలుసా? దాన్ని ఏకంగా వేలం వేశాడు. అలా వచ్చిన ఆ 25 లక్షల రూపాయలను తీసుకువెళ్లి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చేశాడు. ఇలాంటి పని చేయడానికి నిజంగా చాలా గట్స్ కావాలి. అలాగే హెల్ప్ చేయడం అనేది మాటల్లో కాదు, ప్రాక్టికల్గా చేసి చూపించాడు. కోవిడ్ టైంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. అప్పుడు ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఖచ్చితంగా 17,723 మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి నిత్యావసరాలు అందించి అండగా నిలబడ్డాడు. కష్టాల్లో ఉన్నవాళ్లకి సపోర్ట్ చేయడంలో ముందుంటాడని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక కెరియర్తో పాటే పర్సనల్ లైఫ్లో కూడా ఒక బ్యూటిఫుల్ మూమెంట్ జరిగింది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. 2/2/6 ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో విరోష్ జంట అంటే విజయ్, రష్మిక మందనల పెళ్లి చాలా ప్రైవేట్గా జరిగింది. అటు తెలుగు, ఇటు కొడవ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ పెళ్లి అతను లైఫ్లో ఒక మధురమైన మైలురాయి అని చెప్పొచ్చు. సో ఫైనల్గా చూసుకుంటే ఇప్పుడు ఓ పక్క ఫ్యామిలీ లైఫ్, మరో పక్క రౌడీ జనార్దన లాంటి భారీ యాక్షన్ సినిమాలతో విజయ్ ఒక కొత్త ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాడు. అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ స్టార్ రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమాని ఇంకెన్ని విధాలుగా రీడిఫైన్ చేయబోతున్నాడు? మీరేమనుకుంటున్నారు? ఈ మొత్తం ప్రయాణంలో మిమ్మల్ని అత్యంతంగా ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఏంటి? ఆలోచించండి.